విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు బాధ్యత మర్చి బరితెగించాడు. విద్యార్థినుల పట్ల వికృతంగా ప్రవర్తించాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెడన మండలం నందమూరులో వెలుగులోకి వచ్చింది. భట్ట జ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజిక్స్ బోధించే హనుమంతరావు వర్క్ ఎడ్యుకేషన్ పై నెల రోజులుగా నందమూరు జెడ్పీ హైస్కూల్లో పనిచేస్తున్నాడు. పాఠశాలలో కొంతమంది బాలికలపై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వారిని కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. ఈ వ్యవహారం శృతిమించడంతో విద్యార్థులు విషయాన్ని తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. కోపోద్రికులైన బాలికల తల్లిదండ్రులు గ్రామస్తులతో కలిసి హనుమంతరావును హైస్కూల్ నుంచి బయటకు ఈడ్చుకుంటూ తీసుకొచ్చి దేహశుద్ధి చేశారు. పోలీసులు హనుమంతరావును అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కన్ను కట్టాడండి. ఎవరో హనుమంతరావు సార్ గారండి. తర్వాత అండి భుజం మీద లాక్కుంటున్నాడండి. అంతేనండి. ఏమన్నారు? అప్పుడు నువ్వేం చేసా? నేనేం చేయదండి, మా నాన్నతో చెప్తానండి. భార్గవి వాళ్ళ అమ్మ అండి తీసుకొచ్చిందండి, వాళ్ళ అమ్మనండి. తీసుకొచ్చానండి, నేను మా నాన్నకు చెప్పానండి. వచ్చాడండి మా నాన్న. లో పెన్ను అడిగితే నీ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకో, కన్ను కొట్టి ఓకు బూతులు తిడుతున్నాడు సార్. ఆయన పేరు హనుమంతరావు. ఎంతకాలం అయింది ఆయన వచ్చి? నెల రోజులు అని చెప్పా చేస్తున్నా. 3 రోజుల నుంచి సార్. ఓకు బూతులు తిట్టి కన్ను కొడుతున్నాడు సార్. చేతులతో సైకిల్ చేస్తున్నాడు సార్. అంతే సార్.